ఏపీలో పోలింగ్కు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే పోలింగ్ నిర్వహణలో 4 లక్షల మందికి పైగా సిబ్బంది పాల్గొంటారు. మరోవైపు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఈసీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఎన్నికలకు అవసరమైన ఈవీఎంలు, వీవీప్యాట్లతో పాటు ఇతర సామాగ్రిని సిద్ధంగా ఉంచారు ఎన్నికల అధికారులు. ఈవీఎంలు మొరాయించిన పోలింగ్ ఆగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 ఎంపీ, 175 ఎమ్మెల్యేల ఎంపికకు 46,394 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు ప్రత్యేకంగా ఈవీఎంలను సిద్ధంగా ఉంచారు. 15 మంది అభ్యర్థులు ఉంటే 1 ఈవీఎం, 15 మందికి మించిన చోట 2 ఈవీఎంలు, 31 మంది దాటితే 3 ఈవీఎంలు ఏర్పాటు చేశారు. ఒక్కో ఈవీఎంలో 1,400 మంది ఓటర్లు ఓటు వేస్తారు. పోలింగ్ స్టేషన్లలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తినా ఎన్నికల నిర్వహణకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోనున్నారు. అరకు, పాడేరు, సాలూరు, పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావడంతో ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. మిగిలిన చోట్ల యథావిధిగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సిబ్బంది ఈవీఎంల తరలింపుకు 7,600 బస్సులు, 2 హెలికాప్టర్లు వినియోగించనున్నారు. పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన ఈవీఎంలకు గాను కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు 20%, వీవీప్యాట్లు 30% అదనంగా జిల్లా కేంద్రంలో, రెవెన్యూ డివిజన్ కేంద్రంలో ఉంచారు. అంతరాయం కలిగిన పోలింగ్ బూత్కి గంట వ్యవధిలోనే వీటిని తరలిస్తారు. ఆయా జిల్లాల అవసరాన్ని బట్టి అదనంగా వీటిని కేటాయిస్తారు. వీటిని జిల్లా కేంద్రాలకు ఇప్పటికే తరలించారు. బెంగళూరు, హైదరాబాద్ నుంచి వీటిని తెప్పించి నేరుగా జిల్లా కేంద్రాలకు తరలించారు. రాష్ట్రంలో 9,000 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు ఎన్నికల సంఘం గుర్తించింది. ఎన్నికల నిర్వహణలో 4,20,000 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. వీరిలో 3 లక్షల మంది ఎన్నికల సిబ్బంది, 1,20,000 మంది పోలీసులు ఉన్నారు. ఎన్నికల నిర్వహణకు 7,300 ఆర్టీసీ బస్సులు, 300 ప్రైవేటు బస్సులు, 2 హెలికాప్టర్లు వినియోగిస్తారు. ఏపీ ఎన్నికల్లో 1,94,62,339 మంది పురుషులు, 1,98,79,421 మంది స్త్రీలు, 3,957 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. మొత్తం 3,93,45,717 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 42,04,436 మంది ఓటర్లు ఉండగా, అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 18,18,113 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది ఈసీ. దివ్యాంగులు ఓటు వేసేందుకు వీల్ చైర్లు, తగిన సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తున్నారు. బదిలీల కోసం బ్రెయిలీ లిపిలో రూపొందించిన బ్యాలెట్ పేపర్ అందుబాటులో ఉంచారు. వాటిని పరిశీలించిన అనంతరం వారు ఓటేస్తారు. మొత్తానికి రేపు పోలింగ్ జరగనుండటంతో ఏపీ ఎలక్షన్ కమిషన్ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లతో సిద్ధమైంది. తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు ఈసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రశాంత వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకుంది. అభ్యర్థులు అధిక సంఖ్యలో ఉన్న నిజామాబాద్లో పోలింగ్ సమయాన్ని పొడిగించింది ఈసీ. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తుతో పాటు సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసింది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఎన్నికల సంఘం. ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులున్న నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. ఇక్కడ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు మాక్ పోలింగ్ జరగనుంది. దీంతో పోలింగ్ సమయాన్ని సాయంత్రం 6 వరకు పొడిగించారు.
రాష్ట్రంలో 2,97,08,599 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 1,49,30,726 మంది పురుషులు, 1,47,76,370 మంది మహిళలు, 1,504 మంది ఇతరులు ఉన్నారు. 17 లోక్సభ స్థానాలకు 34,604 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 13 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 వరకే పోలింగ్ జరగనుంది. పోలింగ్ ముగిసే సమయానికి పోలింగ్ కేంద్రానికి వచ్చిన వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామన్నారు సీఈఓ రజత్ కుమార్. పోలింగ్ సరళిని రాష్ట్రంలోని అన్ని పోలింగ్ స్టేషన్లలో వీడియో రికార్డింగ్ చేస్తామన్నారు. 4,169 పోలింగ్ స్టేషన్ల నుంచి వెబ్కాస్టింగ్ చేస్తామన్నారాయన. నిజామాబాద్ లోక్సభ ఎన్నికలను ఛాలెంజింగ్గా తీసుకున్నామని, పోలింగ్ ఏజెంట్లు బయటే ఉంటారని, అక్కడ కూడా సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేయాలని ఆదేశించామన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు రజత్ కుమార్. తెలంగాణలో 6,645 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను గుర్తించారు. అక్కడ పగడ్బందీగా సీసీ కెమెరాల ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించింది ఈసీ. ఫోటో, ఓటర్ స్లిప్లను గుర్తింపు కార్డులుగా పరిగణించడం లేదని, ఈసీఐ ఆదేశాల మేరకు ఓటరు గుర్తింపు కార్డు లేదంటే ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డులు ఏవైనా తీసుకొస్తే ఓటు వేసే అవకాశం కల్పిస్తామన్నారు రజత్ కుమార్.